శ్రోతలందరికీ నమస్కారం. అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల 13వ భాగం వింటారు. ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది హిమచంద్రిక. ఇక కథలోకి వెళ్దామా? రాత్రి కూడా ఇలాగే బాధపడింది. అది చూసి తన భర్త ఏదో ఒకటి వచ్చింది, సంతోషించు శరదృతి, అది కూడా రాని వాళ్ళు ఎంతమంది లేరు. అసలు అనంత్కి ఆ మాత్రం జాబ్ వస్తుందని నేను అనుకోలేదు. ప్రతి దానికి ఏడుపేనా? వచ్చినా ఏడుపే, రాకపోయినా ఏడుపే, నీకు చూడలేక చస్తున్నాను అంటూ చిరాకు పడ్డాడు. అప్పట్నుండి మామూలుగానే ఉంది. ఇప్పుడు అదే కాలేజీలో చదివిన శ్రీహర్ష జాబ్ గురించి తెలిసి నా కొడుకు శ్రీహర్షలా ఎందుకు చదవలేదు, అంత తెలివిగా ఎందుకు లేడు అని అనుకుంది. అనుకోవటమే కాని నేనేం చేయగలను? పిల్లల్ని కన్నంత సులభంగా చదువుల్ని కనగలమా? ఉద్యోగాలను కనగలమా? చదువు అంటే అనంత్కి కూడా ఇష్టమే. చదువు గురించి అప్పుడప్పుడు చాలా గొప్పగా చెప్తుంటాడు. చదువు వల్ల చాలా సాధించొచ్చని అంటాడు. ఆయన పుస్తకం పట్టుకుని చదవాలంటే బుర్ర గోడకేసి కొట్టుకుంటున్నట్లు బాధపడతాడు. అటూ ఇటూ తిరుగుతాడు. బోర్ అంటాడు. నాకిలా ఎందుకుంటుందో అర్థం కావటం లేదు మమ్మీ అని చెప్పేవాడు. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏడుస్తాడు. ఎక్కడైనా పిల్లలకి మార్కులు రాకుంటే తల్లిదండ్రులు ఏడవాలి. పక్కింటి పిల్లలతో పోల్చుకుని నా కడుపున ఎలా పుట్టావ్రా అని వాపోవాలి. కానీ అదేంటో, నేను బాధపడకముందే అనంత్ ఏడ్చేవాడు. అనంత్ ఏడుపు చూడలేక వాళ్ళ డాడీ వెళ్ళి టీచర్లకు డబ్బులిచ్చి మార్కులు వేయించేవాడు. స్కూల్కి సరిగ్గా వెళ్ళక అటెండెన్స్ తగ్గినా ఎవ్వరికీ తెలియకుండా ఆ స్కూల్ టీచర్లకు పార్టీలిచ్చి అటెండెన్స్ వేయించేవాడు. ఇది మంచి పద్ధతా అని అడిగితే గర్వంగా నవ్వేవాడు. డబ్బుతో కొనలేనిది ఏముంది చెప్పు అని సమర్థించుకునేవాడు. ఎంతైనా డబ్బులిచ్చి వాడిని మీరు బాగా చెడగొడుతున్నారు. పాస్ కావటంలో ఉన్న ఆనందాన్ని, ప్రతిరోజు స్కూల్కి వెళ్లడంలో ఉన్న తృప్తిని వాడికి మీరు దూరం చేస్తున్నారు. చదువు అనేది అటెండెన్స్ రికార్డులో, పాస్ సర్టిఫికెట్లలో మాత్రమే ఉంటుందని మీరు అనుకుంటున్నారు. వాడు అనుకునేలా చేస్తున్నారు అని అనేది. అయితే నన్నేం చేయమంటావు? నేను చేసింది తప్పంటావా అనేవారు. నేను మీరు చేస్తున్నది తప్పనో అనంత్ చేస్తున్నది తప్పనో అనటం లేదు. మీరు అలా చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోమంటున్నాను. ఒకసారి ఫెయిల్ అయినా పర్వాలేదని వదిలేయండి. తర్వాత ఎలాగైనా పాస్ కావటానికి ప్రయత్నిస్తాడు, కష్టపడి చదువుతాడు అనేది. అనంత్ ఫెయిల్ అయ్యాడని తెలిస్తే నా స్నేహితుల ముందు నా పరువు పోతుంది. చిన్న కొడుకు చదివినట్లు పెద్ద కొడుకు చదవటం లేదని, దానికి కారణం నేనేనని నా నోట్లో గడ్డి పెడతారు. అస్సలే నా ఫ్రెండ్స్ మామూలోళ్ళు కాదు. అసలు అనంత్ బాగా చదవటం లేదని నలుగురికి తెలిసే కన్నా ఇలా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చి పాస్ చేయించడమే సులభంగా ఉంది అనేవాడు. మీరిలాంటి అభిప్రాయంలో ఉన్నన్ని రోజులు అనంత్కి చదువు విలువ తెలిసి రాదు. చదవడు. మా నాన్న డబ్బులిచ్చి మార్కులు వేపిస్తాడన్న భరోసాతోనే ఉంటాడు. రేపు వాడు పెద్ద క్లాసులకొచ్చినా ఇలాగే చేస్తాడు. చదువు అనేది కామధేనువు లాంటిదని, ఎక్కడికి వెళ్ళినా అమ్మలాగా కాపాడుతుందని వాడికెలా తెలుస్తుంది? తండ్రిగా ఏది చెప్పినా వాడికి మీరే చెప్పాలి. అదేమంటే చిన్నవాడు నిశ్చల్ బాగా చదువుతున్నాడు కదా అంటారు. వాడు బాగా చదివినంత మాత్రాన వీడికొస్తుందా? అన్నదమ్ములు దేన్నైనా పంచుకోగలరు గాని చదువును పంచుకోగలరా? సంస్కారాన్ని పంచుకోగలరా? జ్ఞానాన్ని పంచుకోగలరా? అసలు చదువు లేకపోతే మనిషికి పాపపుణ్యాలు తెలుస్తాయా? ఇహపరాలను సాధించగలుగుతారా? అందుకే కదా చదువును ఎవ్వరూ దొంగలించలేరని అంటారు. దాన్ని మీరు వాడికి దూరం చేయకండి అని నేను అనగానే కోపంతో నా భర్త ఎగిరేవాడు. అసలే నేను నా బిజినెస్ వ్యవహారాల్లో మునిగి తేలుతూ తినడానికి కూడా టైం లేకుండా ఉన్నాను. ఇలాంటి చిల్లర విషయాలు చెప్పి నాకు తలనొప్పి తెప్పించకు. వాడికేమైంది ఇప్పుడు? చదువుతున్నాడు కదా. ఏ పని లేకనే నువ్విలా తీవ్రంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు. నీకో విషయం చెప్పనా? అసలు వాడు చదవకపోయినా ఏం కాదు. నేను సంపాదించింది తింటూ గడిపితే చాలు. వాడు, వాడి పిల్లలు, నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా అనేవాడు. అప్పటి నుండి నేనేం అనేదాన్ని కాదు. నేను మౌనంగా ఉండటం చూసి, చూడు శరదృతి, నా వ్యాపారాల ఒత్తిడిలో పడి నేను ఎలాగూ అనుభవించలేదు. డబ్బు సంపాదించడం ఒక్కటే టార్గెట్గా పెట్టుకుని బతుకుతున్నాను. కనీసం వాడినైనా అనుభవించని. చదువు చదువు అని వాడి వెంటపడి వాడికి మరో ప్రపంచం తెలియకుండా చేయకు. ఎవరో ఒకరు అనుభవించకపోతే ఈ డబ్బంతా ఏం చేసుకుంటాం? అందుకే వాడడిగింది ఎప్పుడూ కాదనకుండా, వాడికేం కావాలన్నా అందుబాటులోకి రావాలనే వాడడిగినంత డబ్బుని అందిస్తున్నాను. తప్పంటావా అనేవాడు. ఎటూ చెప్పలేక నేనలాగే చూసేదాన్ని. నేనెన్ని చెప్పినా ప్రపంచాన్ని మార్చగలిగే బలమైన ఆయుధం చదువే అన్నది ఆయన గ్రహించే స్థితిలో లేడన్నది మాత్రం అర్థమయ్యేది. ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే
పిల్లలు ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ సోమరిపోతులవుతున్నారు. ఉన్నతమైన స్థితిలోకి పోలేకపోతున్నారు. దీనివల్ల దేశానికి పనికొచ్చే పిల్లలు కరువైపోతున్నారు. ఇలా అవసరానికి మించిన డబ్బు ఎప్పటికైనా ప్రమాదకారే అని అరవాలనిపించేది. అది చేయలేక అప్పటికీ ఇప్పటికీ అనంత్ విషయంలో మౌనంగానే ఉన్నాను. కానీ మొన్న అక్కయ్య చెప్పింది అనంత్ ఒక అమ్మాయిని తన గదికి రప్పించుకుంటున్నాడని. అది వినగానే ముందు షాక్ అయి ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించాను. కనీసం ఈ అమ్మాయి విషయంలోనైనా నేను కాస్త లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని వచ్చాను అని ఆమెకు ఆమె చెప్పుకుంటుంటే, ఏంటి ఆలోచిస్తున్నారు అంది కాంచనమాల. శరదృతి కొంచెం కదిలి, ఏం లేదండి, సంకేత మీ బంధువా? బంధువైతే మీ శ్రీహర్షకి సరిపోతుందేమో కదా, అమ్మాయి కూడా చూడటానికి బాగుంది అని అడిగింది. అలా అడక్కపోతే ఆమెలో కలిగిన సందేహాలు అలాగే ఉండిపోతాయి. సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకోవడం శరదృతికి అలవాటు. అలాంటి ఆలోచన మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. ముఖ్యంగా శ్రీహర్షకి కూడా లేదు. ఉంటే తెలిసిపోతుంది కదా. సంకేత బాగా చదువుతుందని మాత్రం అనుకుంటాం. చదువే లోకంగా ఉంటుంది. మరీ ఈ సంవత్సరం అయితే కాలేజీ అని, కోచింగ్ అని అసలు ఇంట్లోనే ఉండటం లేదు. బాగా కష్టపడే తత్వం తనది. మా బంధువు కాదు, మా వారి స్నేహితుడు నరసింహం కూతురు. నరసింహం భార్య పేరు శశమ్మ. ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ పల్లెటూరులో ఉంటారు. సంకేత యోగక్షేమాలు మా మీదనే పెట్టారు. అంతా మేమే తనకి అంది కాంచనమాల. సంకేత గురించి కావలసిన దానికన్నా ఎక్కువ సమాచారం వచ్చినట్లయింది. ఇక వెళ్ళొస్తానండి అంది శరదృతి. అప్పుడేనా? ఇంకా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, చాలా త్వరగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది అంది ఆత్మీయంగా కాంచనమాల. శరదృతి నవ్వి, వస్తుంటాను అప్పుడప్పుడు, ఇప్పుడేగా కలిసింది. అయినా ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు విడిపోతామో మన చేతుల్లో లేదుగా అంటూ నెమ్మదిగా హాల్లోకి వెళ్ళింది శరదృతి. సంకేతతో వెళ్ళొస్తానని చెప్పింది. నీలిమను కూడా పలకరించింది. పద పల్లవి అంటూ పల్లవిని తీసుకొని కారు వైపు నడిచింది. నేరుగా కారు దగ్గరికి వెళ్లకుండా పల్లవి వద్దంటున్నా వినకుండా మెట్ల ముందు నిలబడి ఉన్న వరమ్మను కలిసింది. తనెవరో వరమ్మకి చెప్పి తనను తాను పరిచయం చేసుకుంది. కొద్దిసేపు వరమ్మతో మాట్లాడింది. వరమ్మను చూస్తుంటే, వరమ్మ మాటలు వింటుంటే గౌరవభావం కలిగింది శరదృతికి. కొద్ది రోజుల తర్వాత అనంత్ విషయం తెలిసి పల్లవి షాక్ అయింది. ఇలా జరిగిందేంటి? హలో హలో, మీ గొంతు వినిపించడం లేదు అంటూ కాల్ కట్ చేసినంత సులభంగా సంకేతను వదిలించుకోవాలనుకుంటున్నాడా అనంత్? ఇది నిజమా, లేక నేనేమైనా తప్పుగా విన్నానా? ఇది సంకేతకి తెలిస్తే తట్టుకోగలదా అనుకుంది మనసులో. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటోలో కూర్చుంది. కోచింగ్ సెంటర్ దగ్గరున్న సంకేతను కలిసింది. సంకేత, అనంత్ ఎక్కడా అంటూ చాలా మామూలుగానే అడగటానికి ప్రయత్నించింది. విషయం వెంటనే చెప్పే కన్నా కొద్ది కొద్దిగా చెప్దామన్న ఉద్దేశంతో. అనంత్ వారం రోజుల నుండి నాకు అందుబాటులో లేడు పల్లవి. ఎప్పుడు కాల్ చేసినా బిజీగా ఉన్నానంటున్నాడు. ఎందుకు అనంత్ గురించి అడుగుతున్నావు అడిగింది సంకేత. ఏం లేదు, ఒక నిమిషం అలా బయటికి వెళ్దామా, వస్తావా అంది పల్లవి. ఇప్పుడా? అంత టైం లేదు కదే అంది సంకేత. ఆ మాటకొస్తే నేను కూడా నెట్కెళ్ళి మినీ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అది విని నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు మరి. అలా అని నాకు మాట ఇవ్వు అంది చేయి చూపిస్తూ పల్లవి. అంత బరువు డైలాగులు అవసరమానే ఇప్పుడు? అయినా నాకు తెలియకుండా నేనంత ఫీల్ అయ్యే విషయాలేమీ లేవు నాకు అంటూ పల్లవి నెత్తిమీద ఒకటి మొట్టింది సంకేత సరదాగా. అంటే నేను చెప్పబోయేది నీకు ముందే తెలుసా అంటూ బాధ కన్నా ఎక్కువ ఆశ్చర్యపోయింది పల్లవి. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? నాకెందుకు తెలియదు? నాకు అటెండెన్స్ తగ్గి డీటెండ్ అయ్యానని నాకు తెలియదా? థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో 2 సబ్జెక్టులు, సెకండ్ సెమ్లో 3 సబ్జెక్టులు పోయాయని తెలియదా? నేను డీటెండ్ కావడం వల్ల మళ్ళీ థర్డ్ ఇయర్లోనే కూర్చోవలసి ఉంటుంది. అందరూ బీటెక్ 4 సంవత్సరాలు చదివితే నేను 5 సంవత్సరాలు చదవవలసి ఉంటుందని తెలియదా? ఇదంతా నాకు ముందే తెలుసు పల్లవి. నా విషయంలో నాకు తెలియకుండా ఏదీ జరగదు. అయినా ఏదో తృప్తి నన్ను బ్రతికిస్తుంది. అనంత్ నా వాడన్న ఒకే ఒక్క ఆనందం ఒకప్పటి నా లక్ష్యాన్ని డామినేట్ చేస్తుంది. అంతగా తిరిగే శివానికి మంచి మార్కులు వచ్చాయి, అటెండెన్స్ కూడా ఉంది అని నీకు అనిపించవచ్చు. కానీ శివాని ఏది సరిగా చెయ్యదు పల్లవి.
మధ్యలో వదిలేసి మళ్ళీ మొదలెడుతుంది. నేనలా కాదు. ఏదైనా ఒక పని తలపెడితే పూర్తయ్యేదాకా వదలను. నా పట్టుదల నీకు తెలియదు. అనంత్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అతన్ని ఆనందంగా ఉంచాలనుకున్నాను. అలాగే ఉన్నాను. సెకండ్ థింక్ ఉండదు నా దగ్గర. ఇక టైం గురించి ఆలోచించదలుచుకోలేదు. నువ్వు, హిందూ, శివాని ఇంకా ఫ్రెండ్స్ అంతా 4th ఇయర్కి వెళ్ళినా అయ్యో నేను వెళ్ళలేకపోయానే వాళ్ళలాగా అనే బాధ కూడా నాకుండదు. ఎందుకంటే నేను అనంత్ భార్యని కాబోతున్నాను. అది చాలు నాకు అంది సంకేత. అనంత్ నిన్ను పెళ్లి చేసుకోవటం లేదట నెమ్మదిగా అంది పల్లవి. షాక్ షాక్ షాక్. గుండె పగిలిపోయే షాక్. బయట సంబంధాలేవో చూస్తున్నట్లు తెలిసింది. అది నీకు చెప్పటానికి ఇప్పుడొచ్చాను అంది మరింత నెమ్మదిగా పల్లవి. సంకేత అతి కష్టంగా తేరుకుంది. నేను నమ్మలేకపోతున్నాను పల్లవి. ఇప్పుడే అనంత్ని కలిసి విషయం తెలుసుకుంటాను. నువ్వెళ్ళు, నాతో రాకు అంటూ పల్లవిని అక్కడే వదిలి గబగబా కోచింగ్ సెంటర్ నుండి బయటకొచ్చి అనంత్ దగ్గరికి వెళ్లాలని ఒంటరిగానే ఆటో ఎక్కింది సంకేత. సంకేత ఆటోలో అరగంట ప్రయాణం చేసింది. అనంతుండే అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్న అనంత్ గదికి వెళ్లాలని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. లిఫ్ట్ పనిచేయలేదు. మెట్ల దగ్గరకు వెళ్ళి ఒకేసారి రెండు మెట్లెక్కుతూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. అక్కడ అనంత్ లేడు. ఆ గదిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి నిన్ననే రెంట్కి ఇచ్చినట్లు అక్కడున్న పనిపిల్లాడు చెప్పాడు. అది వినగానే ఇంకా షాక్ తిన్నది సంకేత. నాకు చెప్పకుండా అనంత్ ఎక్కడికి వెళ్ళాడు? వారం రోజుల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటున్నాడు. ఏం మాట్లాడినా డ్రైగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక ఉండనా సంకేత అంటున్నాడు. నాకేమో అతనితో ఇంకా మాట్లాడాలని, ఎటైనా వెళ్ళాలని, కలిసి కూర్చొని గడపాలని, అలా ఉన్నప్పుడు కలిగే అద్భుతమైన ఫీలింగ్ను గుప్పెట్లో బంధించినట్లు గుండెల్లోనే నిక్షిప్తం చేసుకోవాలని ఉంటుంది. మరి నాకనిపించినట్లు అతనికి అనిపించడం లేదా? అందుకేనా నాకు తెలియకుండానే గదిని ఖాళీ చేశాడు? ఒకప్పుడు అదే మెట్ల మీద ఎవరూ చూడకుండా అనంత్తో పోటీపడి ఎక్కాను, దిగాను. అదెంతో సరదాగా ఉండేది ఇద్దరికి. ఎప్పుడో తప్ప లిఫ్ట్ ఉపయోగించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ మెట్లు దిగాలంటే వచ్చినంత వేగంగా దిగలేకపోతున్నాను. ఎందుకు? ఏదో నీరసం, దిగులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నా గుండెని ఎవరో ఇనుప పిడికిలతో పిసికినట్లవుతోంది అని అనుకుంటూ నెమ్మదిగా మెట్లు దిగి పక్కకి తిరిగింది సంకేత. లిఫ్ట్ బాయ్ కనిపించాడు. ఎప్పటిలాగే నమస్తే మేడం అన్నాడు. చేయి పైకి చూపించి అనంత్ సార్ ఇప్పుడెక్కడున్నారు అంది సంకేత. ఆమె గొంతు ఆమెకే కొత్తగా వినిపిస్తోంది. నా శరీరంలో, నా మనసులో ఒక భాగమైన అనంత్ గురించి నేను వేరే వాళ్ళని అడగటం ఏంటి? ఇది చూస్తుంటే అనంత్కి నాకు మధ్యన కొన్ని యోజనాల దూరం పెరుగుతున్నట్లుగా ఉంది అని అనుకుంది. ఇప్పుడు అనంత్ సార్ అక్కడ లేరు మేడం. దాన్ని రెంట్కి ఇచ్చేశారు. అనంత్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇదే అపార్ట్మెంట్లో 401లో ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యనే ఖమ్మం నుండి ఇక్కడికి మారారు. ఇంకా వివరాలు కావాలంటే అదిగో అక్కడ కూర్చున్నారు దేవరాయుడు సార్, ఆ సార్ని అడగండి అంటూ కుడివైపు బాల్కనీలో కూర్చొని ఉన్న దేవరాయుడి వైపు చూపించాడు లిఫ్ట్ బాయ్. దేవరాయుడిని చూడగానే గతుక్కుమంది సంకేత. ఇప్పుడు నేను ఈయన గారి దగ్గరికి వెళ్తే నా గురించి తెలిసిపోతుంది. అలా తెలిస్తే ఎన్ని రోజులు అనంత్ నాకు పెట్టిన తిండికి, ఇచ్చిన బహుమతులకి డబ్బులు కట్టి వెళ్ళమంటాడు. ఆయన తత్వం అదే కదా. అలా అని అనంతే కదా చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి అనంత్కి కాల్ చేసింది. ప్రస్తుతం ఈ నెంబర్ అందుబాటులో లేదు అని వినిపించింది. మరోసారి చేస్తే స్విచ్ ఆఫ్ అని వినిపించింది. నమ్మలేకపోతోంది సంకేత. నిజానికి అనంత్ లాగే అనంత్ మొబైల్ కూడా ఫుల్ ఛార్జింగ్లో ఉంటుంది. ఇప్పుడేమై ఉంటుంది? సిమ్ మార్చాడా? సిమ్ మారిస్తే నాకు కాల్ చేసి నెంబర్ చెప్పాలిగా. ఏదైనా వెంటనే చెప్పే అనంత్ ఇదెందుకు చెప్పలేదు? ఏదో జరిగింది. ఇదేదో మిస్టరీగానే ఉంది. శరదృతి ఆంటీ వాళ్ళు ఈ అపార్ట్మెంట్లోకి వస్తున్నట్లు కూడా చెప్పలేదు. ఎందుకు అని అనుకుంది. ఎవర్రా అది? కంచులా మోగింది దేవరాయుడి కంఠం. ఎవరో అమ్మాయి సార్, అనంత్ సార్ కావాలట అన్నాడు లిఫ్ట్ బాయ్ వినయంగా. రాయల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాడని చెప్పు. క్యాంపస్ సెలక్షన్స్లో అనంత్కి మొన్న ఉద్యోగం వచ్చింది కదా, ఆ సందర్భంగా స్నేహితులకి పార్టీ ఇస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇంకా ఏదైనా పనుంటే 401 ఫ్లాట్కు వెళ్ళమని చెప్పు. శరదృతి ఉంటుంది అన్నాడు. సముద్రపు ఆకుపచ్చ రంగు చుడిదార్లో ఉన్న సంకేతను స్పష్టంగా పరిశీలనగా చూశాడు ఆయన. మాటలు సంకేతకు వినిపించాయి. తనకెందుకో శరదృతిని కలవాలని అనిపించలేదు.
మొన్న ఆంటీ నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూసి నేను నచ్చక అనంత్ని నాతో సంబంధం తెంచుకోమని చెప్పుండొచ్చు. అందుకే ఆమెను కలవకుండా అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది సంకేత. ఏం చేయాలో తెలియని దానిలా వస్తున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చుంది. ఇప్పుడు నేను ఇంటికెళ్ళినా గోడకి తాకిన బంతిలా మళ్ళీ అనంత్ దగ్గరికే వస్తాను. అనంత్ ఎక్కడున్నాడో తెలిసి కూడా అనంత్ని చూడకుండా మాట్లాడకుండా ఉండలేను. నేనిప్పుడు అనంత్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఆటోవాడికి అడ్రస్ చెప్పి రాయల్ రెస్టారెంట్ దగ్గర దిగింది. అక్కడ అనంత్ స్నేహితులంతా ఉన్నారు. ఎప్పుడైనా అనంత్ పార్టీ ఇస్తున్నాడంటే ఫ్రెండ్స్ అందరిలో ఒక రకమైన ఊపు ఉత్సాహం ఉంటుంది. అక్కడ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. సంకేతను చూడలేదు కానీ దూరంగా శివాని, మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో ఒక్కరు కూడా ఈరోజు అనంత్ పార్టీ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఎవరి హడావడిలో వాళ్ళున్నారు. సంకేత వాళ్లనే చూస్తోంది. ఇదేంటి, వీళ్ళెవ్వరూ నన్ను పట్టించుకోవటం లేదు, ఒక్కరు కూడా నా వైపు చూడరేంటి? అయినా వీళ్లను పిలిచి అనంత్ నన్నెందుకు పిలవలేదు పార్టీకి? పల్లవికి తెలిసినట్లే వీళ్ళకి కూడా తెలుసా అనంత్కి ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నట్లు అని అనుకోగానే చివ్వున కన్నీళ్లు ఉబికాయి సంకేతకి. ఎంతో సహనంతో తనని తాను సముదాయించుకుంది. కొద్దిగా లోపలికి వెళ్ళింది సంకేత. సంకేతను చూడగానే మెల్లగా బయటకు నడిచాడు అనంత్. అతన్ని చూసి సంకేత కూడా బయటకొస్తుందని అతని ఉద్దేశం. అతను అనుకున్నట్లే అతని వెంట బయటకు నడిచింది సంకేత. ఇద్దరు వెళ్లి ఆ రెస్టారెంట్ బయట గోడను ఆనుకొని నిలబడ్డారు. అతనేం మాట్లాడలేదు సంకేతతో. మొబైల్లో ఏదో నెంబర్ నొక్కుతూ నిలబడ్డాడు. అతను నిలబడ్డ తీరు ఏమైనా ఉంటే త్వరగా చెప్పు అన్నట్లుగా ఉంది. అతన్ని అలా చూస్తుంటే బాగా పరాయిగా అనిపించింది. గుబులు గుబులుగా అనిపించింది. గుండెను పిండినట్లుగా ఉంది. అతన్ని అలాగే పట్టుకుని బోరున ఏడవాలని అనిపిస్తోంది. అతని వాలకం చూస్తుంటే ఇప్పుడు ఆమె ఏడ్చినా పురుగును దులిపినట్లు దులిపేలా ఉన్నాడు. సంకేత నోరు విప్పి ఏదో మాట్లాడే లోపలే అతని మొబైల్ రింగ్ అయింది. సంకేత ముఖంలోకి చూడకుండానే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పు ప్రత్యూష అన్నాడు. అవతల వైపు ఉన్న ప్రత్యూష మాట్లాడుతోంది. అనంత్ అక్కడే అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలో ముసిముసిగా నవ్వుతున్నాడు. ఒక చెయ్యి ప్యాంటు జోబులో పెట్టుకుని హుషారుగా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. అక్కడ సంకేత ఉందన్న విషయాన్ని అతనెప్పుడో మర్చిపోయాడు. అనంత్ మాట్లాడేది ప్రత్యూష అనే అమ్మాయితో అని అర్థమైంది సంకేతకి. ఇందుకేనేమో గత కొన్ని రోజులుగా నేనెప్పుడు కాల్ చేసినా తన మొబైల్ లాంగ్ టైం ఎంగేజ్ వస్తోంది. ఎన్నిసార్లు చేసినా అంతే, బిజీ బిజీ బిజీ. అంటే అనంత్ నన్ను ప్రేమించినట్లే ప్రత్యూషను ప్రేమిస్తున్నాడా? నాతో తిరిగినట్లే ప్రత్యూషతో తిరుగుతున్నాడా? నాకిచ్చినట్లే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాడా ప్రత్యూషకి? అయినా అనంత్ ప్రత్యూషతో మాట్లాడుతుంటే నాకెందుకింత బాధగా ఉంది? ప్రత్యూషన్ కూడా నాలాగే అతని మాటలతో సంతోషపడని అని తేలిగ్గా తీసుకోవాలి కదా. మరి గుండెల్లో చేయి పెట్టి తిప్పినట్లు ఈ బాధ ఏంటి? ప్రశాంతంగా ఉన్న మనసును రాయితో చితకబాదినట్లు ఈ నొప్పేంటి? ఈ బాధను తట్టుకోవటం నా వల్ల కావటం లేదు. ఈ బాధ ముందు ప్రపంచంలో ఏ బాధైనా గడ్డిపోచే అని అనుకుంటూ తల వంచుకొని అనంత్ ప్రత్యూషతో ఏం మాట్లాడుతున్నాడో వింటోంది. నాతో కన్నా ప్రత్యూషతో ఎక్కువ మాట్లాడుతున్నాడేమో, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడేమో. నా మాటల కన్నా ఆమె మాటల్లో అనంత్కి ఎక్కువ ఆనందం దొరుకుతుందేమో. ఏదైనా ఒక్కదాన్ని మించి ఒకటి ఆకర్షిస్తుంది అంటే దానికి అదనపు అర్హతలు ఉండాలి అంటారు. అవి నాలో లేకనే ఆమె వైపుకి తిరిగాడా? అసలిప్పుడు ఎక్కడుంది సమస్య? అది నాకు ఎలా తెలియాలి? నాలో కలిగే ఈ ఆరాటం, ఈ ఉద్విగ్నత అతనికి ఎలా తెలియాలి? అతనికిప్పుడు నాతో అవసరమే లేనట్లు, నేనెవరో తెలియనట్లు అపరిచితుల్లా నిలబడి ఉన్నాడు. నాలోని భావోద్వేగాలను గమనించే స్థితిలో లేడు. నేను కూడా అతనిలా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఇదేం బాధరా దేవుడా, బాధి బాధి చంపుతోంది అని అనుకుంటున్న ఆమె మనసు అనంతంగా మెలి తిరుగుతోంది. అనంత్ కాల్ కట్ అయ్యాక మొబైల్ని అలాగే పట్టుకుని చెప్పు అన్నాడు సంకేత వైపు చూసి. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 14వ భాగంలో వినిపిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే.